కోటలోని రాణివి, నేను పేట పోరగాడిని. అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు? మేడలో ఉండే దొరసాని పేదల బస్తీలో నాతో గూడు కడతాను అంటున్నావు. ఒక్కసారి మా వాడ చూడు అని అన్నాను నేను. యువరాణి ఎప్పుడు తోటరాముడినే కోరుకుంటుంది. ఎందుకో ఏమిటో మన ప్రేమనే అడిగి తెలుసుకో అని అన్నది ఆమె. నీ పైన చినుకైనా పడకుండా ఎప్పుడూ నీతో గొడుగై ఉంటాను అని అన్నాను నేను. ఇకపై నన్ను ఎవరైనా వెతికినా కనిపించను, ఎందుకంటే నీలోనే కొలువై ఉంటాను అని అన్నది ఆమె. 100 ఏళ్ల పాటు నీ చుట్టూ కంచినై నిన్ను కాపాడుకుంటాను అని అన్నాను నేను. ఊరు పేరు లేనోడిని, మొండివాడిని, సంపదలతో నిన్ను సుఖపెట్టలేను. నేను ఎందుకు నచ్చాను అని అడిగాను. నువ్వు నాకు ఇష్టమైన వాడివి. నేను నీపై మనసు పడ్డాను. నీపై ప్రేమ పుట్టి పిచ్చి పట్టి ఆశ ఆగటం లేదు. నాకు నగలేమీ అవసరం లేదు. నువ్వు ఇచ్చే ఒక్కొక్క ముద్దు నన్ను తాకే వేళ నా వగలన్నీ వెలిగిపోతాయి అని అన్నది ఆమె. నీ సిరులే నా మెడలో వరమాల, మహారాజు అంటే నేనే అని అన్నాను నేను. ఏదో సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. ఇది మరో జన్మలా ఉంది అని అన్నది ఆమె. అలా ఒక ప్రేమ కథ సాగింది.